అభి ఏ ప్రియా సక్సెస్ మీ అక్క లవన్ విడగొట్టేశాను ఏ గాడ్ ఎంత పని చేసావు అభి. అసలు వాళ్ళు విడిపోతే బాధపడతారని వాట్ ఎప్పుడు అనిపించలేదా? నీకు మనసు అనేదే లేదా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వేగా విడగొట్టమన్నావు. ఏ నేనంటే అమూల్ బేబీన్ రా, ప్రేమలు అవి తెలియవు. మరి నీకేమైంది? ఇలాంటి పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నావు. నువ్వు మనిషి కాదురా, యూర్ స్టాచ్యూ. నేను చూస్తుంటేనే అసలు ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ పని అయిపోగానే పగోడ్లా కనపడుతున్నానా? కొంపదీసి బ్యాలెన్స్ డబ్బులు ఎక్కొట్టాలని నటించట్లేదు కదా? నటించేది నేను కాదు, నువ్వు. నిన్న వాళ్ళ ముందు నటించావు, ఇక్కడ లవర్స్ ని విడగొట్టడానికి నటిస్తున్నావు. జీవితాంతం నాటకాలు ఆడుతూనే ఉంటావు. లిమిట్స్ దాటుతున్నావు. బ్యాలెన్స్ 20,000 ఇచ్చి బయలుదేరు. తప్పు చేశానన్న ఫీలింగ్ కూడా నీకు లేదు. తీసుకో నా డెబిట్ కార్డ్. ప్రియా పిన్ నెంబర్ చెప్పలేదు. నువ్వు మారు. అక్క మేము విడిపోయావే. నాకు లవ్ మ్యారేజ్ చేద్దామని నువ్వు బావ కాళ్ళ మీద నాన్న కాళ్ళ మీద పడదామనుకున్నావు. వదిలే, నేను ప్రేమలో ఓడిపోయాను. నా కారు మీదే. నీతో కొంచెం మాట్లాడాలి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఎంత పని చేసావు అభి, ఎంత పని చేసావు అభి. నీకు మనసు అనేది లేదా? నీకు మనసు అనేది లేదా? మనసు అనేది లేదా? నీకు మనసు అనేది లేదా? జీవితాంతం నాటకాలు ఆడుతూనే ఉంటావు. జీవితాంతం నాటకాలు ఆడుతూనే ఉంటావు. నువ్వు మనిషి కాదురా, యూర్ స్టాచ్యూ. యూర్ స్టాచ్యూ. మనిషి కాదురా, యూర్ స్టాచ్యూ. రిచమ్మని ముంబైలో ఎలా మెయింటైన్ చేస్తావు? దాన్ని భరించడానికి నాకు బుద్ధి లేదనుకుంటున్నావారా? అది తెచ్చిన డబ్బులు ఖర్చు అయ్యేలోపు దాన్ని ప్రెగ్నెంట్ చేస్తా. ఈ విషయం దాని ఇంట్లో తెలిసేలా చేస్తా. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి నన్ను ఇంటర్వ్యూలో యాక్సెప్ట్ చేస్తాను. అక్క మంచి పని చేసావే. లేదంటే నీకలా చేసినందుకు లైఫ్ లాంగ్ గిల్టీతో బాధపడేదాన్ని. హ్యాపీ మ్యారీడ్ లైఫే. నేను ఇక్కడ ఏదోటి చెప్పి మేనేజ్ చేస్తాను.